హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది మీ ముందుకు రాక, వ్లాగ్స్ చేయక. సో ఈరోజు స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనేది చేస్తున్నాము. ఫుడ్కి సంబంధించింది. మా పిల్లల కోసమని నేను చికెన్ లాలీపాప్స్ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే ఇందాకనే ఫ్రెష్ టు హోమ్ యాప్లో బుక్ చేశాను. హాఫ్ కేజీ లాలీపాప్స్ 170 రూపీస్ అయితే పడినాయి మనకి. ఎందుకంటే నేను దాంట్లోనే బుక్ చేశానంటే లాలీపాప్ షేప్ కానీ పీసెస్ కానీ చాలా బాగా వస్తాయని, చాలా బాగా అయితే వచ్చాయి పీసెస్ అయితే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చికెన్ లాలీపాప్ మనం ఇంట్లో ఎలా తయారు చేస్తాం ఈజీగా అనేది మీకు చూపించబోతున్నాను. మా పిల్లల కోసం అని స్పెషల్గా ఈరోజు నేనే వండుతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో లాస్ట్ టైం మా శిక్ష చేసి ఉండే కొంచెం నాకు గైడ్ చేస్తుంది. సో నేను ఈరోజు ప్రాసెస్ అంతా మా వాళ్ళకి సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తున్నాను. మా వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చాక వాళ్ళకి సర్ప్రైజ్గా తినిపిద్దాము. టేస్ట్ ఎట్లా వస్తాయో చూడాలి. నాకు కూడా తెలియదు, నేను కూడా ఎప్పుడు చేయలేదు కాబట్టి. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను అన్ని సాసెస్ అయితే పక్కకు పెట్టుకున్నాను, మసాలా పక్కకు పెట్టుకున్నాను. ఆల్రెడీ చికెన్ అయితే నేను మంచిగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 times వాష్ చేసుకున్నాకనే ఇలా బౌల్లో అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మిల్లిగడ్డ ఒక పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నా ఫ్రెండ్స్. గిన్నెన్ని మిరియాలు తీసుకొని బాగా దంచుకుంటున్నా ఫ్రెండ్స్. దంచుకున్నాను మంచిగా. సో ఈ దంచిన పౌడర్ వచ్చింది కదా, ఇది ఇట్లా మీదికి వెళ్ళి ఇట్లా చల్లుకుంటున్నా. సో పైకి వెళ్ళి మళ్ళీ కారం అయితే చల్లుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. సో కానీ ఈ ముక్కలకు అన్నీ పట్టాలని 1.5 అయితే చల్లుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. సాల్ట్ లైట్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సాసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసుకుంటాం కాబట్టి. నేనైతే లైట్గానే వేసుకున్నా ఫ్రెండ్స్ సాల్ట్. సో ఈ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ రావాలంటే షెజ్వాన్ సాస్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీంతోనే చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. సేమ్ రెస్టారెంట్ మోడల్లో రావాలని ట్రై చేస్తున్నాను నేనైతే. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు, లైట్గానే వేసుకోవాలి ఇది. నెక్స్ట్ అయితే నేను రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ కారం వేసేసుకున్నాం కాబట్టి లైట్గానే వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే ప్రాబ్లం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది మళ్ళీ లాలీపాప్స్. సో నెక్స్ట్ వచ్చి నేను వెనిగర్ అయితే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెనిగర్ లేని వాళ్ళు మాత్రం నిమ్మకాయ పిండుకోవచ్చు, లెమన్ వేసుకుంటే కూడా పులుపు అనేది వచ్చేస్తుంది మనకి. సో అన్ని సాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఎందుకంటే లాలీపాప్స్కి అంతా ముక్కలకు అన్నిటికీ పట్టాలి. మళ్ళీ మిక్స్ అయ్యేటప్పుడు ఇవేమవుతాయి అంటే బోన్స్ అండ్ మీట్ అనేది విడిపోకుండా చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఇట్లా అయితే మంచిగా కలిపేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే కామెంట్ చేయండి. సో మీరు కూడా ఈ వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, మా పిల్లలు టేస్ట్ ఎట్లా వచ్చిందో చెప్తారు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, మరి చూద్దాం ఎట్లా వస్తుందో. 3 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవి 2 వేసుకొని ముక్కలకు అన్నిటికీ పట్టించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి పీస్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు మైదా అయితే వేసేసుకున్నాము, కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాం. ఫస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ అనేది కూడా చూపిస్తాను ఒకసారి వేసుకున్న తర్వాత. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. సో అన్ని ముక్కలకి ఇట్లా పట్టాలి ఫ్రెండ్స్, పడితేనే టేస్ట్ అనేది వస్తుంది. తొందర పడవద్దు అన్నట్టు, మనము తొందరలో చేసేద్దాము అని అట్లా ఆవేశపడి చేసాం అనుకోండి, పీసెస్ అన్నిటికీ పట్టకుండానే ఫ్రై అనేది చేసుకోకూడదు. మనం చూసుకోవాలి కలుపుకునేటప్పుడు కూడా అన్ని పీసెస్కి పడుతుందా లేదా అనేది. కొంచెము గట్టిగా హార్డ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో లైట్గా వాటర్ కూడా వేసుకుందాము, వేసుకుంటే అప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది, ముక్కలకు మంచిగా పడుతుంది. ఇది ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం.
ఫ్రెండ్స్ ఇంకా లాలీపాప్స్ అయితే అంతా మిక్సింగ్ అంతా అయిపోయింది. మిక్సింగ్ ప్రాసెస్ ఇంతే సింపుల్గా. సో ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక 25 minutes. సో ఇంకా మేము ఫ్రిడ్జ్ అయితే హైసెన్స్ డబల్ డోర్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాదాపు 1.5 year అయిపోయింది తీసుకొని. దీని రివ్యూ కావాలి అంటే కామెంట్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడైతే మేము ఫ్రిడ్జ్లో అయితే చికెన్ లాలీపాప్స్ అయితే పెట్టుకుంటున్నాము. మళ్ళీ 25 minutes తర్వాత అయిపోయాక తీసేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతే సింపుల్గా. ఫ్రై అయినాక చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసేసుకుందాం లాలీపాప్స్ది. సో లాలీపాప్స్ కంటైనర్ తీసేసుకొని ఇంకా వంట రూమ్లోకి వెళ్ళేసి ఆల్రెడీ పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకున్నాను, చూపిస్తాను రండి. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాము, వేడెక్కుతుంది. నాకు సరిగ్గా వేయడం రాదని మా శిరీషని లాలీపాప్స్ అయితే ఆయిల్లో అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి అది వేసే పద్ధతి ఒకటి టెక్నిక్ ఉంటుంది, అది చూపిస్తాను. శిరీష ఇది ఎట్లా వేయాలో ఒకసారి చెప్పు ఒకసారి చూపెట్. పీస్ ఈ పీస్ అంతా ఇట్లా పక్కకి ఈ ఉన్న మీట్ అంతా ఇట్లా దగ్గరకు అనుకొని దీని దగ్గరకు అన్నాక ఇట్లా ఇందులో నిల్చోబెట్టాలి. ఎక్కువ పీసులు వేయద్దు, తక్కువ వేయాలి, ఎందుకంటే అవి తిప్పడానికి కన్వీనియంట్ ఉంటాయి. సో ఎక్కువ పీస్ అయితే వేసుకోవద్దు ఫ్రెండ్స్, తక్కువ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో వేసుకునేటప్పుడు ఏంటంటే కింద మీట్ ఉంది కదా, అది అంతా దగ్గరకు అనుకున్నాకనే ఆయిల్లో మనము ఆయిల్లోనే మనము లాలీపాప్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. అప్పుడైతే చాలా చక్కగా ఫ్రై అవుతుంది, దగ్గరికి కనిపిస్తుంది మనకి. ఇది కింద మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పుకోవాలి, ఇట్లా కాలాలి. అంటే ఒక్కొక్క సైడ్ మొత్తం 4 sides మళ్ళీ ఇంకో సైడ్ తిప్పాలి, లేకపోతే మాత్రం ఇది ఫ్రై అవ్వాలి. 4 sides మాత్రం 4 times తిప్పేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకోవాలి, అంతేనా? ఎర్రగా అయితే బాగా సేమ్ చూస్తూ ఉంటే మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఫ్రై అవుతుందో అలాగనే కనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి, చిన్నగా పెట్టుకుంటేనే ఈ చికెన్ లాలీపాప్ పీస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. సో పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది, కాబట్టి ఇలా చిన్నగానే పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి, మధ్యలో ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. 4 sides కాలేదాకా చూసుకోవాలి. ఇక ఈ లాలీపాప్స్ ఆయిల్లో వేసే టెక్నిక్ ఒకసారి చెప్పు. ఈ మీట్ అంతా ఇట్లా దగ్గరకు అనుకొని కరెక్ట్గా లాలీపాప్ ఎలా షేప్ ఎలా ఉంటుందో సర్కిల్ లాగా దాన్ని అట్లా అనుకొని ఇట్లా పెట్టడమే, ఏం లేదు, అంతే. ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ పీసెస్ అయితే వేయొద్దు. ఓకే, ఓన్లీ 3 or 4 వేస్తే సరిపోద్ది. మీడియం, బాగా ఎక్కువ ఫ్లేమ్ కూడా పెట్టొద్దు, లోపల మీట్ అనేది ఉడకదు. చికెన్ ఉడకాలి కదా, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా లాస్ట్కి ఫ్రై అయిపోయాక ఫైనల్గా ఎలా వచ్చాయో మా పిల్లలకి ఇచ్చేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయి, ఇలా ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాము. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము మనం ప్రాసెస్లో, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ 1 స్పూన్ అయితే వేసుకున్నాము. ఆయిల్ అయితే కాగాక వెల్లుల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నాము. ఎన్ని అవి ఎల్లిపాయలు? ఒక 8 ఎల్లిపాయలను తీసేసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటిది? అల్లం ఎంత? 1 ఇంచ్ అల్లం అయితే తీసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఒక చిన్న ఉల్లిగడ్డ, ఆనియన్ అయితే వేసుకున్నాము. 2 పచ్చిమిరపకాయలు పొడిగా వేసుకోవాలి. అవన్నిటిని మంచిగా ఆయిల్లో హై ఫ్లేమ్లో కలుపుకుంటున్నాము, ఫ్రై చేస్తున్నాం లైట్గా, ఏంటంటే ఫైనల్ టచ్అప్ కోసం అనేది. చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు
ఏంటిది అది? మిరియాల పొడి ఒక పించ్ మిరియాల పొడి. నెక్స్ట్ ఇంకా సాస్ కూడా వేసుకోవాలా? ఇప్పుడు అన్ని ఇంకా సాసెస్ వేసుకోవాలి, ఏదైతే ఫస్ట్ వేసుకున్న సాసెస్ అవన్నీ. ఓకే. 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్. 1 or 2? 1. నెక్స్ట్ ఫాస్ట్గా ఇదేంటి? సోయా సాస్. 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఇది కలపకపోతే మాడిపోతుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. సేమ్ మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో చేస్తారు కదా అట్లనే వస్తుంది. రెడ్ చిల్లీ సాస్. ఇది గ్రీన్ చిల్లీ. ఎక్కువ కాదు, మరీ స్పైసీ అయితే జస్ట్ కొంచెం టేస్ట్ కోసం. ఓకే. వెనిగర్ 1 టేబుల్ స్పూన్. అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఫ్రై అయిపోయాక ఇంకా లాస్ట్కి మన లాలీపాప్ పీసెస్ అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా గుమ్మలాడే లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తుంటేనే పూరీలు అయితే వచ్చేస్తున్నాయి నాకు. రియల్గా సేమ్ రెస్టారెంట్ మోడల్ లాగానే కనిపిస్తున్నాయి ఇవి. ఈ సాసెస్ అంతా ఈ పీసెస్కి పట్టాలి ఇప్పుడు. ఓకే. ఒక్క 2 minutes అంతే, జస్ట్ ఒక 2 minutes ఫ్రై చేశాక. చూస్తుంటేనే చాలా బాగున్నాయి శిరీష. ఇంకా తింటే ఇలా ఉంటాయో చూడాలి. ఆల్రెడీ తెలుసు కదా, తిన్నావు కదా ఒకసారి. సో ఇది సెకండ్ టైం మేము చేసేది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి చేసాము. ఇప్పుడు ఇక రెడీ అయిపోయింది మొత్తం. దీనికి కొత్తిమీర లైట్ ఫైనల్గా టచ్ అప్. జల్దీరా. ఫైనల్ టచ్ అప్ కొత్తిమీర. రెడీ అయిపోయాయి. లాలీపాప్స్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు లాలీపాప్ టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్. చాలా క్రిస్పీగా ఉంది. మళ్ళీ సేమ్ మనకు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ సేమ్ అలాగే వస్తుంది. సాసెస్ యూజ్ చేశాను కాబట్టి. లైట్గా ఆనియన్స్ అలాగే అల్లం కూడా యూజ్ చేశాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది. రియల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడే మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళి కూడా వచ్చేసిండ్రు. వాళ్ళకి కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పమందాము. కానీ లిటరల్గా అయితే చెప్తున్నా, రియల్గా నేనైతే టేస్ట్కి అయితే ఫిదా అయిపోయాను. కొంచెం నేను చేసిన, కొంచెం మా శిరీష చేసింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అక్షయ్ ఆర్వి లాలీపాప్స్ డాడీ చేసిండు. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎట్లుందో. ఎట్లున్నాయి? మమ్మీ చేస్తే బాగుందా, డాడీ చేస్తేనా? ఎందుకు నవ్వుతున్నావు? మొన్న మ్యాగీ కన్నా సూపర్గా ఉందా? సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం మ్యాగీ కూడా చేసాం కదా, ఆ మ్యాగీ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో మన లాలీపాప్స్ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ. బాయ్ బాయ్ అందాక.